హాయ్ అండి. నేను మీ నాగమణి. వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇంగ్లీష్ బచ్చల కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అలాగే ఇది మా సైడ్ అయితే ఈ కూరని ఇంగ్లీష్ బచ్చల కూర అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ రూపంలో తెలపండి. పక్కనే ఒక చిన్న చెట్టు ఉంటే దానికి మునగాకు దొరికిందండి కూడా నేను పప్పులో వేస్తానండి. ఇదంతా ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి. ముప్పావు గ్లాస్ వరకు నేను కందిపప్పు తీసుకొని దూరగా వేయించుకుంటున్నానండి. నేనైతే ముప్పావు గ్లాస్ వాటర్కి 2 గ్లాసెస్ వాటర్ వేసి ఆకుకూర మొత్తం ఇందులో వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసి, చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టేసుకోవాలండి. ఒక 5-6 విజిల్ వస్తే సరిపోతుంది. విజిల్స్ ఆగిపోయాయండి. విజిల్స్ ఆగిపోయాక పప్పు ఎలా ఉందో చూద్దాం. పప్పు మంచిగా ఉడికిపోయిందండి. మీకు నచ్చితే చిన్న నిమ్మకాయ అంత సైజులో చింతపండు నానబెట్టి వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి, అది మీ ఆప్షన్. పోపు వేసుకుందాం ఇలా మాయిశ్చరైజర్ చేసి. పోపు కోసం మనమైతే స్టవ్ ముట్టించి కళాయి పెట్టి ఆయిల్ వేసి చిన్న టేబుల్ స్పూన్ జీరా వేసి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక చిన్న కరివేపాకు. పప్పులో ఆల్రెడీ ఉడికేటప్పుడే పసుపు వేసాం కాబట్టి పోపులో కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం ఇంగువతోటే టేస్ట్. చూడండి, పప్పు ఇలా పోపు దూరగా అయిపోయిన తర్వాత ఈ మ్యాచ్ చేసుకున్న పప్పును ఇలా చేస్తాం. అంతేనండి, పప్పు రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ రూపంలో మీరు కూడా ఓసారి ట్రై చేసి నాకు చెప్పండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.